అండి నేనైతే వెళ్ళాను అన్నాను కదా! కిసాన్ ఫ్యాషన్ మాల్‌కి. నేనైతే ఇప్పుడు సెకండ్ ఫ్లోర్‌కి అయితే వెళ్తున్నా. నేనైతే మా ఫ్రెండ్ పాపనైతే తీసుకొని వెళ్ళాను. ఆడపిల్లల డ్రెస్సులు అసలు ఎంత బాగున్నాయో నాకైతే చాలా నచ్చాయండి. ఆడపిల్లలకు చాలా చాలా వెరైటీస్ ఉంటాయి. నిజంగా అవి చూస్తేనే తీసుకుందాము అనిపించింది నాకైతే. ఎంత బాగున్నాయో అసలు డిజైన్‌లు. మళ్ళీ ఆఫర్ పెట్టేశారు డ్రెస్సులన్నీ. చాలా బాగున్నాయి. ఆఫర్ ప్రైస్‌లో కూడా చాలా క్వాలిటీగా బాగున్నాయి. మా చిట్టితయితే ఏసేసాను. ఎంత క్యూట్‌గా కనిపిస్తుందో. మా మైథిలి అయితే చాలా అందంగా కనబడుతుంది డ్రెస్‌లో. చాలా వెరైటీస్ ఉన్నాయి. చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఎంత బాగున్నాయో డ్రెస్సులు. ఎలా ఇస్తుందో చూడండి. ఆనందానికి కొత్త డ్రెస్ ఏసుకుంటే ఇక హద్దులే ఉండేవి చిన్న పిల్లలకైతే. ఎంత బాగా కనిపిస్తున్నాయో. చాలా వెరైటీస్ ఉన్నాయి. పిల్లలకి రెడీమేడ్ బ్లౌజులు కావాలన్నా కూడా చాలా రీజనబుల్ ప్రైస్‌కే ఉన్నాయి. నాకైతే బాగా నచ్చాయి రెడీమేడ్ బ్లౌజులు కూడా పిల్లలకి. చూడడం వరకే మనం ఏమైనా తీసుకుంటామా? పిల్లలు లేరు కదా ఆడపిల్లలు. మా ఇంట్లో అందరూ మగపిల్లలే. మా ఫ్రెండ్ పాపకైతే నేను చూడడానికైతే వచ్చాను. ఇలా అయినా కొంచెం కోరిక నెరవేరుతుంది అని. చూడండి ఎంత బాగున్నాయో. మా మైథిలి అయితే అసలు హ్యాపీగా ఫీల్ అవుతుంది ఆ డ్రెస్సులను చూసి. ఆంటీ ఇది బాగుంది, ఇది బాగుంది అని చూపిస్తుంది నాకైతే. ఎంత బాగున్నాయో చూడండి. చిన్న పిల్లలకి కంఫర్ట్‌గా ఉండడానికి ఇలాంటివైతే స్మూత్‌గా బాగుంటాయి వాళ్ళకి. ఎందుకంటే చిరాకు పడకుండా బాగా ఫీల్ అవుతారు వాళ్ళు హ్యాపీగా. చిన్న పిల్లలకైతే అసలు చెప్పనక్కర్లేదు వాళ్ళ డ్రెస్సులు డిజైన్లు, లెగ్గిన్స్, షార్ట్స్ ఎంత బాగున్నాయో అసలు. లంగా ఓణి అయితే ట్రై చేద్దాం మా పాపకి, అంటే మా ఫ్రెండ్ పాపకి. నేనైతే నా కూతురులాగే ఫీల్ అయ్యాను. అక్కడ ఉన్నంతసేపు ఏది వేయాలి, ఏది వేస్తే బాగుంటుందో అని. అంత హ్యాపీగా అనిపించింది నిజంగా. నా కోరిక అయితే ఒకటి నెరవేరింది అన్నట్టు అనిపించింది. పాపకి డ్రెస్సులు వేయడం చూడడం ఇదైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే. ఎంత బాగున్నాయో చూడండి డ్రెస్సులు. చాలా వెరైటీస్ ఉన్నాయి. ఫ్రాకులు అయితే ఒకదాని మించి ఒకటి ఉన్నాయి డిజైన్స్. మా మైథిలి అయితే ఆంటీ ఇది బాగుంది, ఇది బాగుంది అని అనుడు. ఏదేమైనా అండి ఒక్క ఆడపిల్ల అయితే ఉండాలి. అబ్బాయిలు ఉంటాయి కానీ డ్రెస్సులు వాళ్ళకి ఇక కొన్ని డిజైన్స్ మాత్రమే ఉంటాయి కదా, ఇలా కలర్ఫుల్గా మాత్రం ఉండయి అబ్బాయిలకు డ్రెస్సులు. అబ్బాయిల డ్రెస్సుల వద్ద కూడా వెళ్ళాను, అది కూడా చూపిస్తాను మీకు. కిసాన్ ఫ్యాషన్ మాల్ అంటే ఫ్యాషన్ మాలే అండి, బాగా ఉన్నాయి. అక్కడ మళ్ళీ చూపెట్టడానికి కూడా వాళ్ళు చాలా బాగా చూపించారు వాళ్ళు, ఏ రిస్క్ లేకుండా, తొందరపడకుండా. ఎంత బాగున్నాయో లంగా ఓణీలు కూడా. నేనైతే మా మైథిలికి లంగా ఓణి కూడా ట్రై చేసా. ఎంత ముద్దు కనిపిస్తుందో కదా చిట్టి తల్లి. కుందనపు బొమ్మ చిట్టమ్మ అయితే. అబ్బాయిల డ్రెస్లకైతే వచ్చేసా చూడండి. పెద్దగైన తర్వాత అబ్బాయిలు మన మాట వింటారా? అస్సలు వినరు. చిన్నప్పుడైతే నాకు నచ్చినవి కొన్ని తెచ్చేదాన్ని, వేసేదాన్ని. కానీ ఇప్పుడు వాళ్ళు పెద్దయ్యారు. ఇక పెద్దరినాక అబ్బాయిలు మన మాట వింటారా? మనకు నచ్చినవి వేస్తారా? వాళ్ళకి నచ్చినవి వాళ్ళు వేస్తారు. చూడండి ఎంత బాగున్నాయో. నాకైతే మా అబ్బాయికి తీసుకుపోయి వేయాలి అనిపించింది. అంత బాగా నచ్చాయి నాకైతే. పార్టీలకు అయితే బాగుంటాయి ఇలాంటివి. ఎంత బాగున్నాయో చూడండి, ఎంత సూపర్గా ఉన్నాయో. నాకైతే చాలా బాగా నచ్చాయి. మా చిన్న అబ్బాయికి అయితే తీసుకున్నా నేను. నాకైతే చాలా బాగా నచ్చింది. క్వాలిటీ ఉన్నాయి ఈ ఐటెం అయితే. ఏది చూసినా కూడా కలర్ పోకుండా, ప్రింట్ పోకుండా చాలా బాగున్నాయి. నాకైతే చాలా నచ్చాయి. నేను ఇదివరకు మా కొట్లలో లేనప్పుడు కూడా నిజామాబాద్లో షాపింగ్ చేసేదాన్ని, కిసాన్ ఫ్యాషన్ మాల్లో.
చాలా బాగుండేవి. ఇదైతే చూడండి ఎంత బాగుందో. పెళ్ళిళ్ళకైతే ఖతర్నాక్ ఉంటాయి డ్రెస్సులు. చాలా బాగున్నాయి. ఒకసారి వెళ్ళండి. టీ షర్ట్స్ అయితే చాలా ఆఫర్ పెట్టారు. 499కి 3 పీసెస్. క్వాలిటీ కూడా ఉన్నాయండి. టీ షర్ట్స్ అయితే ఆఫర్ చాలా బాగున్నాయి. పిల్లలకి ఇప్పుడు తీసుకోవచ్చు ఆఫర్స్ ఉన్నప్పుడు. క్వాలిటీ అయితే చెప్పనక్కర్లేదు. మీరు వెళ్ళి చూడండి. ఒకసారి తీసుకోండి ఎంత బాగున్నాయో. నాకైతే టీ షర్ట్స్ బాగా నచ్చాయి. తీసుకున్నాను నేను కూడా మా అబ్బాయిలకి. వాళ్ళు వేసుకొని వేసుకోకపోని నా ఇష్టానికైతే నేను తీసుకున్నా. చూడండి ఎంత బాగున్నాయో టీ షర్ట్స్ కూడా. 599కి 3 ఇవి. అబ్బాయిలకి కూడా పర్లేదు బాగున్నాయి. కాకపోతే మనకు నచ్చినయి పెద్దయిన తర్వాత వాళ్ళు ఎయ్యరు కదా! అది నా ప్రాబ్లమ్. చూస్తే అన్నీ తీసుకోవాలి అని ఉంటుంది. ఏదో మన బడ్జెట్‌కు తీసుకునేటట్టు కూడా ఉన్నాయి. కానీ మా అబ్బాయిలు వెయ్యరు కదా మనకు నచ్చినవి. ఇది విన్నాడనుకో మా పెద్దబ్బాయి అయితే, "మమ్మీ నువ్వు తీసుకొచ్చినయి నేను వేసుకుంటా కదా" అంటాడు. లేదండి మా అబ్బాయి నేను తీసుకొచ్చినయి కూడా వేసుకుంటారు. మా అబ్బాయిలు ఇద్దరు అంతే. నాకేదైనా నచ్చి తీసుకొస్తే నన్నైతే హర్ట్ చేయరు, వేసుకుంటారు. మా అబ్బాయిలైతే నేను ఇప్పటికి తెచ్చినయి ఏవి కూడా బాలేవనైతే చెప్పలేరు. ఇవైతే ఎంత బాగున్నాయి. ఇలాంటిది మా చిన్నల్లునికి కూడా తీసుకున్నారు మా తమ్ముడు వాడి బర్త్‌డేకి. ఇక్కడే తీసుకున్నాడు కిషన్ ఫ్యాషన్ మాల్‌లో. ఎంత బాగున్నాయో చూడండి డ్రెస్సు. చాలా బాగుంది కదా! నేనైతే మా ఫ్రెండ్ పాపతో వెళ్ళాను కదా అండీ! అసలు నిజంగా ఎంత ఆ మూమెంట్‌ని చెప్పలేను నేనైతే. ఆడపిల్లలకు ఓపిక కూడా ఎక్కువనండి. నేను అంతసేపు చూస్తున్నంత సేపు వేసుకోవడానికి, చూడడానికి కూడా మా మైథిలి నాకైతే చాలా సహకరించింది. ఎందుకంటే అబ్బాయిలకు ఒక షర్ట్ ఇప్పి ఇంకో షర్ట్ వేస్తేనే చాలు చాలు ఇగ అని అంటారు. కానీ ఆడపిల్లలకు ఓపిక ఎక్కువ అని చిన్న పిల్లైనా నిరూపించింది. ఇవైతే 1000కి 5 షర్ట్స్ ఎంత బాగున్నాయో చూడండి. నాకివి నచ్చాయి. మా ఆయనకైతే తీసుకుందామనైతే ఇక్కడ పెట్టాను. చూడండి ఎంత బాగున్నాయో. ఓన్లీ 200 మాత్రమే. క్వాలిటీ కూడా సూపర్ ఉంది. ఇవన్నీ అవే అందులో కలర్స్, డిజైన్స్ బాగున్నాయి. 1000కి 5 200 పడుతుంది. 1 షర్ట్. చూడండి ఎంత బాగున్నాయో. తీసుకున్నా నేను మా ఆయనకి షర్ట్స్. ఎంత బాగున్నాయో చూడండి. చాలా సూపర్‌గా ఉంది కదా క్వాలిటీ కూడా. ఆల్రెడీ ఇంతకుముందు ఆఫర్ పెట్టినప్పుడు కూడా మా ఆయనకు తీసుకొచ్చాను. వాష్ చేసిన తర్వాత ఎలాగుంటాయో అని భయపడ్డాను కానీ చాలా సూపర్‌గా ఉన్నాయి. అస్సలు క్లాత్ ఖరాబ్ కాలేదు. అంటే ఒక చిన్న డౌట్ ఉంటుంది కదా ఆఫర్ అనేసరికి క్వాలిటీ ఎలా ఉంటుందో, మనకు కలర్ షేడ్ అవుతుందేమో అన్న భయం ఉంటుంది కదా! అదైతే నాకు లేదు. ఆల్రెడీ నేను ఒకసారి తీసుకున్నా. ఇప్పటికీ మా ఆయన యూజ్ చేస్తున్నాడు. అస్సలు ఖరాబ్ కాలేవు షర్ట్స్. చాలా బాగున్నాయి. 1000కి 1 షర్ట్ వస్తది. అలాంటిది 5 షర్ట్స్ వస్తున్నాయి. నేనైతే 1000 పెట్టి ఒక షర్ట్ తీసుకున్నాను కంటే ఇలా 5 తీసుకుంటే మంచిగా కొత్త డ్రెస్ ఏసుకున్న ఫీలింగు ఉంటుంది. డిజైన్‌కి ఒకటి వస్తుంది కదా అన్న ఫీలింగ్ నాకైతే. మీకేమనిపించిందో? మీరేమనుకుంటారో చెప్పండి నాకు. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు తీసుకోవడానికైతే రీజనల్ ప్రైజెస్ అండి నేనైతే చెప్తున్నా. ఎంత అసలు బాగున్నాయో. అంటే మనకు కొంచెం భయం ఉంటుంది కదా పెద్ద షాప్ అనేసరికి ఎంత రేట్లు ఉంటాయో ఏమో అని భయమైతే ఉంటుంది నాకు. కానీ మనకు తగ్గట్టు మంచి ఆఫర్స్ పెట్టారు. చాలా బాగున్నాయి ప్యాంట్స్ అయితే. ఇవైతే తీసుకోలేను ఎందుకంటే మా ఆయనకి ఎలా నచ్చుతాయో తెలీదని ప్యాంట్స్ అయితే చూస్తున్నాను. సెలెక్ట్ చేసి అయితే పెట్టాను. ఇందులో కూడా కలర్స్ అన్నీ బాగున్నాయి. ఎంత బాగున్నాయో చూడండి. ఈరోజు అయితే మా ఆయనకు సర్ప్రైజ్ ఇద్దామని అయితే చూస్తున్నాను. మా పెళ్లి రోజు వస్తుంది అందుకనైతే తీసుకుందామని మెన్స్ వేర్లకైతే వచ్చాను.
టీ షర్ట్స్ కూడా చాలా బాగున్నాయి. అవి కూడా ఆఫర్స్ పెట్టారు. పెద్దవాళ్ళవి కూడా ఎంత బాగున్నాయో చూడండి. బాక్స్ అయితే మనకి యూజ్ అవుతుందిలేండి. బాక్స్ వస్తుందంటే మన టీ షర్ట్ కన్నా ఆ డబ్బాని చూస్తామనుకోండి. ఆఫర్స్ పెట్టినా కూడా మాలాంటి వాళ్ళకి 200 అయినా ఎక్కువనే అనిపిస్తుంది నాకైతే. దానికి తగ్గట్టు వాళ్ళు క్వాలిటీ ఇస్తున్నారు అనంటే నాకైతే బెస్ట్ మంచిగా అనిపించింది నాకైతే. చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయి. నేనైతే పాపయ్య చూసేసరికి టైం అయిపోయింది. మెన్స్ వేర్లకి వచ్చేసరికి అయితే టైం చాలా ఎక్కువైంది. అందుకనైతే తొందర తీసుకుందాము అని అయితే చూస్తున్నా. కానీ ఆడవాళ్ళం అంత తొందరగా షాపింగ్ అయితే కాదు. మా అబ్బాయికి షార్ట్ తీసుకుందామని అయితే చూస్తున్నా. షార్ట్స్ కూడా చాలా క్వాలిటీగా ఉన్నాయి. 1+1 ఆఫర్ కూడా పెట్టారు. 399కి 3 పీసెస్ పిల్లలై. ఎంత బాగున్నాయో చూడండి టీ షర్ట్స్. చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే ఫస్ట్ నేను చూసేది క్వాలిటీ. ఎందుకంటే మనకు 200 అయినా మన వరకు మనకైతే ఎక్కువనే. అందుకనైతే నేను క్వాలిటీ చూస్తాను. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. ఇదైతే మా ఆయనకి సెలెక్ట్ చేశాను నేను. షర్ట్ ఎలా ఉందండి, మీకు నచ్చిందా? నాకైతే నచ్చింది. ఇది ఇలా వైట్ కనిపిస్తుంది కానీ అది వైలెట్ కలర్, లైట్ వైలెట్ కలర్. మా ఆయనకైతే షర్ట్ తీసుకొని అయితే కిందికి వచ్చేసాను. సారీస్ దానికైతే వచ్చేసా. నేను ఒకసారి తీసుకుందామని అయితే చూస్తున్నా. అక్కడ ఏది తీసుకోవాలో అర్థం కాలేదు. చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి. ఏది తీసుకోవాలని ఆలోచనతోటి మన ఆడవాళ్ళ సగం టైం అంతా దానికే సరిపోతుంది, చూడడానికి ఏది తీసుకుంటే బాగుంటుందో అని. ఎంత బాగున్నాయి మనకు అసలు ప్రైజులు అయితే చాలా తక్కువ అమౌంట్తో మంచి డిజైనర్ సారీ ఎంత బాగుందో చూడండి. నిజంగానండి, నేనైతే అక్కడ స్టాఫ్కి అయితే 100% మార్క్స్ ఇస్తాను. ఎందుకంటే ఓపిక్గా చూపించడం కానీ, మనం ఎంత ఇది కావాలి అది కావాలని మనం ఎలా చూస్తాము దానికి తగ్గట్టు వాళ్ళు రిసీవ్ చేసుకునే పద్ధతి కానివ్వండి ఎంత బాగుందో. వాళ్ళైతే నాకు ఓపిక్గా చూపించారు. ఎంత బాగున్నాయో సారీస్. ఏ కలర్ తీసుకుందాం అనుకుంటే దానికి తగ్గట్టుంది అది. అసలు ఎంత బాగుందో, అసలు ఏది తీసుకోవాలో అర్థమే కాదు మనకి. షాప్కి వెళ్తే 100 ఆలోచనలు. మనకి ఇంకా బీరువాలు ఎన్ని ఉన్నాయా, ఏ కలర్ ఉందా అని ఆలోచించడంతో సరిపోతుంది మనకి. ఇదైతే ఎంత బాగుంది వర్క్ సారీ. చూడండి ఎంత ఓపికగా చూపిస్తున్నారో, ఎంత బాగున్నాయండి అసలు. ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇప్పుడైతే వెళ్ళి మీరు షాపింగ్ చేసేయండి. ఆఫర్స్ అయితే ఇంకా ఎక్కువ ఉన్నాయి. నాకు టైం లేక ఇంకా నేను తీయలేకపోయాను. మీ కొరకైతే నేను ఇవాళ మొత్తం చూస్తున్నాను. మీకు కూడా హెల్ప్ అవుతుంది అనే వీడియో. ఇలా ఆఫర్స్ ఉన్నప్పుడు వీడియో చేస్తే మీకు బాగుంటుంది కదా అని అయితే వీడియో చేస్తున్నా. ఎంత బాగున్నాయో చూడండి. మనకైతే కొద్దిగా ఆఫర్స్ ఉన్నాయి అని అంటే షాపింగ్ చేస్తే బాగుంటుంది కదా. ఎక్కువ రేట్ పెట్టలేము. మనకి ఇలా ఆఫర్స్ ఉన్నప్పుడు అయితే బాగుంటుంది. చూడండి ఎంత బాగుందో. నాకైతే బాగా నచ్చాయి. వర్క్ సారీస్ అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. పట్టు సారీస్ కూడా బాగున్నాయండి. నాకైతే బాగా నచ్చాయి. క్లాత్ కూడా సూపర్. మనం డబ్బులు పెట్టినా క్వాలిటీ బాగుండదు ఒక్కోసారి. ఇవైతే నాకైతే బాగా నచ్చాయి. ఇప్పుడు నడుస్తున్న మోడల్ కదండి. ఇందులో కూడా చాలా బాగా ఉన్నాయి సారీస్. నేనైతే చాలా టైం అయిపోయింది ఇవన్నీ చూసేసరికి. మీకు అన్నీ ఇంకా చూపించలేకపోయాను. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. మీరైతే ఒకసారి విజిట్ చేయండి ఎంత బాగున్నాయో. చెప్పాను కదా, హరీస్ కాడికి కూడా వెళ్ళాను. హాఫ్ సారీస్ కూడా తీసుకున్నా ఒకటి నేను. మీకు అదైతే ఫస్ట్ వీడియోలో పెట్టేశాను. బాగున్నాయి. పెళ్ళిళ్ళకైతే పెళ్ళి కూతురికి ఇంకా బాగుంటుంది. ఇదే కదా నేను తీసుకున్నది. ఎంత బాగుందో చూడండి. నిన్న ఫస్ట్ వీడియోలో ఇదే పోస్ట్ చేశాను.
చాలా బాగా ఉన్నాయండి. పిల్లలైనా, పెద్దలైనా అందరి ఆఫర్స్ ఉన్నాయి. అన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి మనకు రేట్స్ కూడా. ఎంత బాగున్నాయో చూడండి. ఆడపిల్లలే అయితే నిజంగా అవి చూసిన కొద్దీ ఇంకా అసలు తీసుకుంటే బాగుండు అనిపించింది. చిన్న పిల్లలే. మీకైతే చూపియడానికైతే తీస్తున్న ఈ మోడల్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఆఫర్స్ ఉన్నాయండి, వెళ్ళండి. చాలా బాగా పెట్టారు ఆఫర్స్ అయితే. పెళ్ళిళ్ళ సీజన్ ఇక స్టార్ట్ అవుతుంది కదా, అందుకైతే వాళ్ళు పెళ్లి సందడి ఆఫర్స్ అని అయితే పెట్టేశారు. స్టాకు తెస్తూనే ఉన్నారు, అయిపోతూనే ఉన్నాయి, తెస్తూనే ఉన్నారు, అయిపోతూనే ఉన్నాయి. ఈరోజు వచ్చినాయి, రేపు చూస్తే అయితే ఉండట్లేదు.